ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు శిలువ ధ్యానములు 13వ రోజు. ప్రతిరోజు క్రమం తప్పకుండా క్రీస్తు శిలువ ధ్యానములు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బితా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని సిలువకు అప్పగించిన రోజు ఒక పండుగ రోజు. పండుగ రోజు అందరూ సంతోషంగా ఆనందముగా గడపవలసిన సమయంలో యేసయ్యను అన్యాయముగా సిలువ శ్రమలకు బలి చేసినారు. ఈ అన్యాయము అక్రమము పూర్వదినాలలో ఉన్నాయి. నా అనుకున్న వారే ద్రోహం చేసినప్పుడు యేసయ్య ఎలా భరించారు? సొంతవారు, ఒకే గోత్రము గలవారు యేసయ్యను శ్రమల పాలు చేసి ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ అంత్య దినాల్లో కూడా అటువంటి వారు లేకపోలేరు. సొంత వారే మోసం చేసేవారు, నమ్మిన వారే మోసం చేస్తున్నారు, నా అనేవారు మోసం చేస్తున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. ఆ రోజుల్లో యూదులే సిలువ వేసినారు అంటే ఎంత ద్రోహం చేశారు, యేసయ్యను ఎంత హేళన చేశారో, ఎంత అవమానపరిచి ఉన్నారు. కావున స్నేహితులను కూడా అందరినీ నమ్మకూడదు. యేసయ్యతో స్నేహం చేసి యేసయ్యను అప్పగించిన ఇస్కరియోతు యూదా లాంటి వారు మన సమాజంలో కూడా ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.